నా నోటితో చెప్పలేను గాని అమ్మగారిని పంపిద్దామని. అవును కదా వదిన గారు, ఆయన ఏం తినకూడదని చెప్పాక కూడా మీరెలా ఈ పని చేస్తారు? మీరు మేజర్ వాటా అడిగినందుకు, అమ్మగారు మిమ్మల్ని యువరాణిగా నిరూపించమన్నందుకు ఇలా చేస్తున్నారా ఏంటి? చచా, అదేం లేదు. అలాగే ఉంది. ఆ కోపాన్ని ఇలా వాడుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. నిరూపించుకోండి, అంతేకాని ఇలాంటివి చేయకండి. అయ్యో ప్రేమ్, నేను అలాంటి దాన్ని కాదు. వారు అడిగారని తప్పించాను. చెప్పండి అత్తయ్యా. అంటే ఆకలేస్తోందిరా. అమ్మగారు, మీరు నిండు నూరేళ్లు ఉండాలన్నదే మీ అబ్బాయి గారి ఆశ. మీరిలా ఆకలికి ఆశపడి ఆయన ఆశలని బుగ్గిపాలు చేయకండి. అమ్మగారు, మీరు ఉండాలమ్మగారు. కొన్ని రోజులు ఓర్చుకోండి. అవునమ్మా, నాయర్ చెప్పిన థెరపీలు అయ్యే వరకు కొంచెం తట్టుకోమ్మా. నీకు ఏమన్నా అయితే నేనుండలేనమ్మా. ప్లీజ్ అమ్మా. సరే సరే అన్నారులే బాబు, మీరేం బాధపడకండి. అమ్మగారు, రేపు ఉదయం దాకా కాస్త ఆగండి. బాబుగారు 10 బాదాం గింజలు పెడతారు, తిందరుగాని. సరేనమ్మా. అదేదో పెద్ద ఫుల్ మీల్స్ పెడతాను అన్నట్టు అడుగుతావేంటి? అమ్మా సరేరా బాబు, ఇంకా భయమేం లేదులేండి. మీరు వెళ్ళి పడుకోండి. ఆంజనేయ, అమ్మకి త్వరగా నయమయ్యేలా చేయి స్వామి. నేను చూడలేకపోతున్నాను. అనవసరంగా తప్పించారు రోజమ్మా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పడేస్తావా ఏంటి? హా? అరే, తినేదేం పడేస్తాం? వాసన అసలే గుమ్మ గుమ్మలాడిపోతుంది. పోనీ ఈ ఒక్కసారికి నేను తింటానమ్మగారు. వేస్ట్ కానివ్వను. అబ్బబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడి నుంచి తప్పించారేమో గాని ముక్క భలేగింది. టేస్ట్ అదిరిపోయింది. నోరు ఊరుతోంది, ఇదేమో మొత్తం లాగించేస్తోంది. రోజమ్మా, కూల్ డ్రింక్ ఏం ఆర్డర్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఛా, తింటున్నావు కదా, తిను. ఇచ్చుంటే బాగుండేది. బిర్యానీ తిండమే కాకుండా కూల్ డ్రింక్ కూడా కావాలంటావు. రోజమ్మా, మీరు వెళ్ళండి. అమ్మగారు పడుకుంటారు కదా. ఆకలితో చస్తుంటే నిద్రలా వస్తుంది. చావే, రేపు నీతో 3 చెరువుల నీళ్లు తాగించి నీ నాటక రోగం కుదిర్చి నువ్వు లేచి పరిగెట్టేలా చేయకపోతే నా పేరు చామంతే కాదు. అమ్మో, నా ప్రాణానికి వీణ్ణెక్కడి నుంచి తీసుకొచ్చారే? వాడు నాకు వైద్యుల్లా కనిపించట్లేదు, నా ఊపిరి తీసేయడానికి వచ్చిన యముళ్లా కనిపిస్తున్నాడు. చాట
ఎన్న చాట. ఏంటయ్యా చాటా చాటా అని చాటలో మేకులు చూపిస్తున్నావు? అదే చాట తెరపి అంటారు రోజమ్మ. అది దా. ఏంటి అదిదా? ఇప్పుడు మా మామ్ని ఆ మేకుల మీద నిలబడమని చెప్తావా ఏంటి? అదిదా సారు. ఏ హ్మ్. రే కాపాడంట్రా, నన్ను తట్టుకోలేనురా. డాడ్, ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. నేను ఇలాంటి థెరపీని నేను ఎక్కడా వినలేదు. మీ అమ్మ మెట్ల మీద నుంచి అలా పడగానే ఇలా అయిపోతుందని మనం ఎవరన్నా విన్నావారా? వీడొకడు పానకంలో పుడకలాగా తగులుకున్నాడు. కరెక్ట్ గా చెప్పారు అయ్యగారు. హ్మ్, రోగాలు అలా ఉన్నప్పుడు నయం చేసే వైద్యాలు ఇలానే ఉంటాయి అరుణ్ బాబు. డాడ్, వద్దు డాడ్, నేను చూడలేను డాడ్. కాసేపు కళ్ళు మూసుకోరా, అయిపోతుంది. నా భార్య లక్ష్మీదేవిలా లేచి చెంగు చెంగున నడవడమే నాకు కావాలి. నాయర్, ఏం చేయాలో చెప్పండి. నా నింద పరియా. అమ్మగారిని 10 నిమిషాలు నిలబెడితే ఆ మేకులు బాగా గుచ్చుకొని బాడీలో గడ్డకట్టేసిన బ్లడ్ అంతా ఉత్తేజం చెంది మొత్తం సర్క్యులేట్ అవుతుంది. 10 నిమిషాలు ఈ మేకుల మీదనా? అమ్మగారి జబ్బు నయమైపోతుంది. సింపులో మనసులాయో. అవును నాయరు, చాలా సింపుల్. నీకు సింపుల్ గానే అనిపించొచ్చు, నిలబడితే నేను కదా. ఈ మొహాలు కాపాడేలా లేవు. నాన్న, అమ్మ తట్టుకోలేదేమో. ఒరే నాన్న, అక్కడ చలనం ఉంటే కదరా తట్టుకోవడానికి, ఏమన్నా తెలియడానికి. నువ్వే ఫీల్ అవకరా, నా లక్ష్మి నడకల్ని నేను చూడాలి. అమ్మ చామంతి, నిలబెట్టండి అమ్మా. అలాగే అయ్యగారు. రాత ఆ, 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 ఇప్పుడుంటుంది రామాదేవి నీకు. ఎంత రోగం మంట మాయో సర్వం జబ్బులేహ మనసులాయో మీరు మాయో పరయ పరయ చాటయా. నీది మామూలు పెర్ఫార్మెన్స్ కాదుగా, ఇంకెంతసేపులే, చూద్దాం చూద్దాం. నాయర్ గారు మీకోసం రోగ నిరోధక మంత్రాలు కూడా చదువుతున్నారు. పరయ పరయ చాటయా. ఏమైనా చలనం కలుగుతుందా అమ్మగారు?